Hi Andy, good morning all of you. Hope all are doing good. Morning, sir. Good morning. It's Morning, 11 sir. o'clock now. Good morning Andy. It's 11 o'clock now. So I'm going to start the class. I don't wait for anybody. Okay. ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో సరే మిస్ అయిన క్లాస్ వరకు వినాలనుకుంటే వినొచ్చు. ఓకేనా? Okay. లేదా ఫస్ట్ నుంచి వినాలనుకున్నా కూడా వినొచ్చు. సమ్వన్ హాస్ ఆస్క్డ్ మీ ఇన్ ద డౌట్, సార్ కెన్ వి ప్రింట్ షేప్స్ ఇన్ ఎక్సెల్ విత్ డేటా? షూర్ అండి, మనం షేప్స్ లో డేటా ఫిల్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. చేయొచ్చు. ఒకసారి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అయితే కనిపించగానే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, Yes, sir. Physical. ఓకే, థ్యాంక్ యూ. సో Yes, sir. డౌట్ అడిగారు. Sir. షేప్స్ ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇల్లుస్ట్రేషన్స్ లో షేప్స్ లో ఈ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ షేప్స్ లోనే టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ ఇస్తున్నాను. ఈ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఓకే, ఫైల్లోకి వెళ్ళా, ప్రింట్ ప్రివ్యూ. ఈ షేప్ లో నేను ఇచ్చిన టెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ కనపడుతుందండి రత్నారెడ్డి? Yes, sir. సేమ్ వే మీకు నచ్చిన షేప్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇన్సర్ట్ షేప్స్, షేప్ అయితే షేప్, ఐకాన్ అయితే ఐకాన్, 3D మోడల్స్ అయితే 3D మోడల్స్, ఏది కావాలంటే అది అందులో మీరు కనబడుతుందా? ఓకేనండి, షేప్స్ లో ప్రింట్ మన డేటా ఇచ్చి ప్రింట్ చేసుకోవచ్చు అని అర్థమైందా? Yes, sir. ఓకే. సో నిన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? పేజ్ లేఅవుట్ వరకు మనం నేర్చుకున్నాం, అవునా? షీట్ ఆప్షన్స్ ఎట్లా ప్రింట్ చేయొచ్చు, ఈ గ్రిడ్ ఆప్షన్స్ ఉండాలా లేదా, బ్యాక్వర్డ్ ఫ్రంట్ ఇవి ఎలా అలైన్ చేసుకోవచ్చు తెలుసుకున్నాం. ఈరోజు ఫార్ములాస్ మనం తెలుసుకోబోతున్నాం. పేజ్ లేఅవుట్ లో ఈ ప్రతి ఒక్క బటన్ గురించి మనం తెలుసుకున్నాం. థీమ్స్ బటన్, థీమ్స్ ట్యాబ్, పేజ్ సెటప్ ట్యాబ్ లో మార్జిన్ బటన్, ఓరియంటేషన్ బటన్, సైజెస్, స్కేల్, గ్రిడ్ పాయింట్స్, షీట్ ఆప్షన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం, అవునా? ఈరోజు ఫార్ములాస్ ట్యాబ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఫార్ములాస్ ట్యాబ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ సీ సమ్వన్ ఇస్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. ఓకే, సో ఈరోజు ఫార్ములాస్ బార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఈరోజు ఫార్ములా బార్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఫంక్షన్ అని ఉంది. ఇన్సర్ట్ ఫంక్షన్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సేమ్ ఎఫెక్ట్సే ఇక్కడ షీట్ లో కూడా ఎఫెక్ట్స్ మీకు కనపడుతుంది, అవునా? తర్వాత ఫంక్షన్ లైబ్రరీ, ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? ఫంక్షన్స్ అంటే ఏంటండి? మ్యాథమెటిక్స్ లో ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈ ఆటో సమ్ ఫంక్షన్ మీరు చూసాం మనం ఇక్కడ ఇన్సర్ట్ లో, హోమ్ లో ఈ ఆటో సమ్ ఫంక్షన్ చూసాము, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రీసెంట్ గా యూజ్ చేసిన ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఫార్ములాస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదా ఫైనాన్షియల్ సంబంధించిన ఫంక్షన్స్, యాక్రెస్ అంటే యాక్రెసమ్, ఎగ్రోమార్ట్కి, ఎమరో లింక్, కాపీ డేస్, కప్ ఆఫ్ డేస్, సింక్, ఇట్లా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు. అండ్ ఇఫ్, ఎల్స్, ఎర్రర్, ఇవి కూడా కొన్ని ఫంక్షన్సే. ఇంకా టెక్స్ట్ ఫంక్షన్స్, టెక్స్ట్ రాయాలా, ఫైండ్, చార్ట్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్,
లుకప్ ఫంక్షన్స్. ఈ లుకప్ ఫంక్షన్స్ అనేవి హెచ్ లుకప్ వి లుకప్ అని ఉంటాయండి. ఈ హెచ్ లుకప్ వి లుకప్ నేను మీకు రేపు చెప్తాను. ఏంటి ఈ డేటా ట్యాబ్ చెప్పేటప్పుడు ఈ ఫిల్టర్ లోనే హెచ్ లుకప్ వి లుకప్ ఎలా చేయాలో నేను మీకు రేపు చెప్తాను. ఓకేనా? లుకప్ ఫంక్షన్స్, మ్యాథ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఇంకా మోర్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మోర్ ఫంక్షన్స్ గురించి చెప్తాము. ఇంకా నెక్స్ట్ ఈ డిఫైన్డ్ నేమ్స్ కానీ ఫార్ములా ఆడిటింగ్ కానీ ఇవి మీకు ఏం అవసరం లేదండి, అడ్వాన్స్డ్ ఇవి. క్యాలిక్యులేషన్స్ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అనేది సింపుల్ గానే వచ్చేస్తాయి. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ మనం సెలెక్ట్ చేసినా చేయకపోయినా క్యాలిక్యులేషన్స్ అవుతాయి కదా, దాని గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ఫంక్షన్ గురించి చెప్తాను. తర్వాత ఈ రోజు కొత్తగా ఎనీవేర్ ఇన్ ద ఎక్సెల్ రైట్ బటన్ ఇచ్చి ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూసారా? ఈ ఆప్షన్స్ గురించి నేను మీకు ఈ రోజు చెప్తాను. ఓకేనా? ఇవి రైట్ బటన్ ప్రెస్ చేస్తే సమ్మన్ డేటా ఇచ్చి ఆ డేటాని రైట్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేయొచ్చు? సార్ట్, ఫిల్టర్, గెట్ డేటా, ఇన్సర్ట్ కామెంట్, ఫార్మాట్ సెల్స్, పిక్, డిఫైన్ నేమ్స్, లింక్స్, ఇవి చెప్తా. నెక్స్ట్ అలాగే షీట్ మీద రైట్ బటన్ చేస్తే ఏమేం చేయొచ్చు అది కూడా మీకు చెప్తా ఈరోజు. ఓకేనా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫంక్షన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తాయి, ఆ ఆప్షన్స్ లో ఏమేమి స్టైల్స్ ఉంటాయి అవి నేను మీకు చెప్తా ఈరోజు. ఓకేనా? Let's see, someone is waiting in the lobby. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెల్ కి మనం డేటా ఇవ్వచ్చు. డేటా మీన్స్ మన నేమ్, డేటాలో నేమ్ ఇవ్వచ్చు, అంటే టెక్స్ట్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, నెంబర్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, సింబల్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. ఈ సెల్స్ లోనే టెక్స్ట్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, నెంబర్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, సింబల్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, ఇమేజ్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, హైపర్ లింక్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. ఇంకేమేమి ఫార్మాట్ లో ఇవ్వచ్చు అండి మనం డేటా ఇందులో? టెక్స్ట్, నెంబర్, సింబల్ కాకుండా, ఇమేజ్ కాకుండా, హైపర్ లింక్ కాకుండా ఇంకేమి ఇవ్వచ్చు చెప్తారా? ఇంకేమేమి ఇవ్వచ్చు? కమాన్, మీకు అన్మ్యూట్ అవుతుంది కదండి అందరికి? ఏమేమి ఇవ్వచ్చు చెప్తారా? ఫార్ములాస్ ఇవ్వచ్చు. ఈ ఫార్ములాస్ నే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూసారా? ఎఫెక్ట్స్ అంటేనే ఫార్ములా డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ సెల్ లో ఫార్ములా ఇవ్వాలనుకుంటే వన్ వే ఆఫ్ గివింగ్ ద ఫార్ములా, ఒకటి ఇన్సర్ట్ చేయాలి. అది ఎలా? ఇక్కడ వచ్చి సెల్ మీద క్లిక్ చేసి మన కీబోర్డ్ లో ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసిన ఫార్ములాకి రెడీగా ఉంటుంది. లేదు, ఇక్కడ ఎఫెక్ట్స్ చూసారా? ఈ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన ఈక్వల్ టు వచ్చేసి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి? మోస్ట్లీ యూజ్డ్, ఫైనాన్షియల్, డేటా, స్టాటిస్టిక్స్, లుకప్స్, టెక్స్ట్, లాజికల్, ఇన్ఫర్మేషన్, ఇంజనీరింగ్, ఇట్లా ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఫార్ములా వస్తాయి. ఓకే చేస్తే ఫంక్షన్ నెంబర్ ఆప్షన్స్ అర్రే కే ఎలా ఇవ్వాలో చెప్తుంది. దిస్ ఫంక్షన్ హ్యాస్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్ లిస్ట్స్. అంటే నువ్వు అగ్రిగేట్ చేయాలి అంటే మల్టిపుల్ గా టెక్స్ట్ ని తీసుకోవాలి, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్ టెక్స్ట్ తీసుకోవాలి. అది ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా? ఫంక్షన్ నెంబర్ ఆపోజిట్ లింక్స్ క్లిక్ చేసి అగ్రిగేట్ చేయమంటుంది. అగ్రిగేట్ అయింది. అగ్రిగేట్ లోనే ఇక్కడ డేటాలో ఎక్కడి నుంచి తీసుకోవాలి నెంబర్. ఓకే, ఆప్షన్ ఏంటి? ఓకే, అర్రే ఏంటి? అర్రే అంటే గ్రూప్ ఆఫ్ ఎంట్రీస్. నెక్స్ట్ కే వాల్యూ ఏంటి? అలా ఇచ్చి
వాల్యూ ఆప్షన్ టు వాల్యూ అడుగుతుంది కదా ఇక్కడ. సి ఈ అగ్రిగేట్ చేయడానికి ఇక్కడ సరిపోని డేటా లేదు కాబట్టి అగ్రిగేట్ చేయలేకపోతుంది. మన ఫంక్షన్ కి సరిపోని ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్ సంబంధించిన వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సరిపోని ఇన్పుట్ లేకపోతే అగ్రిగేట్ అనేది ఫంక్షన్ కనిపించకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, అదే సమ్ తీసుకుంటే వచ్చేస్తుంది కదా ఇక్కడ, ఈక్వల్ టు సమ్ ఆఫ్ అర్రే ఓపెన్ అర్రేలో ఇక్కడికి వచ్చేసి, లేదా ఇక్కడ క్లిక్ చేసిన ఇవన్నీ తీసుకొని ఎంటర్ చేస్తే సమ్ వచ్చేసింది కదా. అట్లనే ఈక్వల్ టు సబ్ట్రాక్ట్, సబ్స్టిట్యూట్ మైనస్ మినిమం ఈక్వల్ టు మినిమం నెంబర్స్ ప్రింట్. మినిమం ఏముంది ఇక్కడ, ఇందులో మినిమం ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదండి ఈ ఎఫెక్ట్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో. ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ఫార్ములాస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములా ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకొకటి ఇక సమ్ గురించి, ఆటో సమ్ గురించి మీకు తెలుసు. రీసెంట్లీ వాల్యూడ్ సమ్స్ ఉన్నాయి. అగ్రిగేట్ ఒకటి వాడాము, డేట్ ఒకటి వాడాము, ఎండ్ ఆఫ్ మంత్, డే ప్రింట్ కావాలనుకుంటే సార్ ఒకసారి రిపీట్. చెప్తాను. ఇక్కడ కొన్ని ఎక్సెల్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ గా మనం ఇచ్చిన దానిని సమ్ చేయాలనుకుంటే ఎలా, సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎలా, దాన్ని అగ్రిగేట్ చేయాలంటే ఎలా, అట్లా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, దాని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కి, ఆ ఫంక్షన్స్ కి ఎలా యూజ్ చేయాలనుకుంటే, లెట్స్ సే ఇక్కడ మనం ఇంతకుముందు ఓపెన్ చేసిన వర్క్ చేసిన షార్ట్ అనే ఎక్సెల్ తీసుకుంటున్నా. ఓకే, ఎక్సెల్ తీసుకుంటున్నా, ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. ఈక్వల్ టు, ఇప్పుడు సమ్ చేయాలనుకుంటున్నాను. ఈ సమ్ ఆల్రెడీ చేసాము, ఎడిషన్ ఆల్రెడీ చేసాము. ఫార్ములాస్ లో ఫార్ములా బార్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఈక్వల్ టు క్లిక్ చేసి, మీకు ఫంక్షన్స్ కానీ ఫార్ములాస్ కానీ మీ మైండ్ లో ఉంటే ఓకే. మైండ్ లో లేవు, నాకు ప్రీ డిఫైన్డ్ గా ఉన్న వాటిని యూజ్ చేయాలి అనుకుంటే, అది ఫైనాన్షియల్ ఫంక్షనా, లాజికల్ ఫంక్షనా, టెక్స్ట్ ఫంక్షనా, మీకు ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్ అవునా. లేదా డేట్ సంబంధించిన ఫంక్షన్ ఒక ఐడియా వస్తుంది, లేదా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫంక్షన్, మ్యాథమెటిక్స్ అనుకుందాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఏబిఎస్, ఏ కాట్ అగ్రిగేట్, ఇలా ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఫంక్షన్స్ లేదా ఫార్ములాస్ ఉన్నాయి. అవునా, ఫంక్షన్స్ లేదా ఫార్ములాస్ ఉన్నాయి. మనకు అవసరమైనవి మనం తీసుకుంటాం, మనకు అవసరం లేనివి మనం మైనస్ చేసేస్తాం. అవునా, మనకి ఏది అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ అనేది మనకు కావాలి. సమ్ అనేది కావాలంటే యాడ్స్ ఆల్ ద నెంబర్స్ ఇన్ రేంజ్ ఆఫ్ సెల్స్. ఇందులో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫంక్షన్స్ మీకు తెలియదు అనుకోండి. కర్సర్ తీసుకొని వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఏబిఎస్ నెంబర్ రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ వితౌట్ ఇట్స్ సైన్. అంటే అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటంటే, ఒకవేళ అది నెగిటివ్ నెంబర్ అయినా పాజిటివ్ నెంబర్ అయినా సరే, ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ అనేది ప్రింట్ చేస్తుంది. లెట్స్ ఏబిఎస్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకేనా, ఏబిఎస్ తీసుకొని నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెంబర్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ 2000 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇచ్చేసారు, ఓకే చేసా. ఇక్కడ ఏమైంది, 2000 ప్రింట్ అయింది.
ఈ 2000 ఎలా ప్రింట్ అయింది? ఇక్కడ ఫంక్షన్ చూపిస్తుంది కదా, ఫంక్షన్ ఏంటి? అబ్సల్యూట్ నెంబరు. ఎక్కడ G8 లో అబ్సల్యూట్ నెంబర్ ఎంత ఉందో అక్కడ ఉంది. ఇది G, ఇది 8. ఇక్కడ నేను మైనస్ ఇస్తున్నా, -30 ఇస్తున్నా, -30. ఇక్కడ ఏమైంది? -30 ఇచ్చినా కూడా 30 ప్రింట్ అయింది కదా. సో అబ్సల్యూట్ నెంబర్ ఎట్లా ప్రింట్ అవుతుంది మ్యాథమెటిక్స్ సంబంధించి? ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ లోనే ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఇంకోటి చూసుకుందాం. ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఏ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటున్నాను. ఈ నెంబర్కి 2000 తీసుకుందాం. 2000కి ఓకే చేసి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్పోనెన్షియల్ క్లిక్ చేసి ఇంకొకసారి చూపిస్తాను. మ్యాథమెటిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ EXP తీసుకుంటున్నాను. తీసుకుంటే రిటర్న్స్ ఏ రైజ్ టు ద పవర్ ఆఫ్ గివెన్ నెంబర్. ఆ నెంబర్ కి పవర్ ఉంటే దాని పవర్ కి ప్రింట్ అవుతుంది. ఓకేనా? 30 తీసుకుందాం. 30 తీసుకుని ఇక్కడ వచ్చింది చూసారా వాల్యూ? 9.3576 e to the power of -4. ఫార్ములా రిజల్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే చూసారు. ఇక్కడ వచ్చింది చూసారమ్మా దాని వాల్యూ -30కి ఎక్స్పోనెన్షియల్ చేస్తే 9 పాయింట్ ఇట్లా వచ్చేసింది. అవునా? అర్థమవుతుంది కదండి మీకు? అట్లా ఫంక్షన్స్ కి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇంకా రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ వాడాను, ABS వాడాను, డే వాడాను, అగ్రిగేట్ వాడాను, ఎండ్ ఆఫ్ ద డే టు ఎండ్ ఆఫ్ ద మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద మంత్ యూజ్ చేయాలనుకుంటున్నా, ఎండ్ ఆఫ్ ది మంత్ యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ డేట్ వచ్చేసి ఎక్కడైనా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ స్టార్ట్ డేట్ ఇక్కడ ఇచ్చా, N7 లో స్టార్టింగ్ డేట్ ఇచ్చా. మంత్ ఇక్కడ ఇది N7 ఇచ్చాను కదా, ఇక్కడ N8 ఇస్తున్నా. ఇచ్చేసి ఓకే చేశారు. ఇక్కడ ఫస్ట్ మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయో చెప్తుంది. అవునా? ఫస్ట్ మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయో చెప్తుంది. N7 N8. అదే ఇక్కడ ఈ N8 కదా మనం వచ్చింది అడ్రస్. ఇక్కడ 4th మంత్ ఇస్తున్నా. 4th మంత్ ఇస్తే 4 months కి ఎన్ని డేట్స్ ఉంటాయో ఇక్కడ ఇచ్చేస్తుంది. లేదా 15 months ఇస్తున్నా. 15 months కి ఎన్ని డేట్స్ వస్తాయో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 0 అండి ఫస్ట్ మంత్ నుంచి 15 months వరకు. ఎండ్ ఆఫ్ ద మంత్ కదా మనం ఇచ్చింది. ఎండ్ ఆఫ్ ద మంత్ లో N7 నుంచి N8 వరకు ఎన్ని డేట్స్ ఉంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ 36 months కావాలనుకున్నాం. ఫస్ట్ మంత్ నుంచి 36 months కి ఎన్ని డేస్ ఉండాలనుకున్నాం? ఇట్లా 1127 డేస్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద మంత్ ఫార్ములా తీసుకుంటే. ఓకేనా? అర్థమైందండి? ఎండ్ ఆఫ్ ద డేట్ ఫార్ములా తీసుకున్నాం ఇక్కడ. ఎండ్ ఆఫ్ ద డేట్ ఫార్ములా తీసుకుంటే స్టార్టింగ్ డేట్ ఫస్ట్, మంత్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా నేను, మంత్ ఇచ్చా, ఓకే చేశా. సో D4 లో ఇచ్చిన డేటా ఇక్కడ వస్తుంది అనమాట. 4 ఇచ్చా. 4 months లో ఎన్ని డేట్స్ ఉన్నాయి? 120 డేట్స్ ఉన్నాయి, 122 ఉన్నాయి. యాక్చువల్గా 4 months కి ఎన్ని డేట్స్ ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 months కి కలిపి ఎన్ని డేట్స్ అయితే ఉంటాయో అన్ని డేట్స్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అక్కడ ఏం చేశాను? ఓన్లీ మంత్స్ డేట్ అడిగా. అంటే మంత్ డేట్ అప్పుడు అడిగినప్పుడు 2 అడిగింది. ఏంటి? స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. ఇక్కడ మాత్రం డేట్స్ అడిగినప్పుడు, ఎండ్ ఆఫ్ ద డేట్ అడిగినప్పుడు ఓన్లీ ఎండింగ్ మంతే అడిగింది కాబట్టి, సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి. మీకు అవసరమైతేనే
ఎక్సెల్ ప్యూర్ డామినెన్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాస్ అనేది వాడుతూ ఉంటారు. ఓకేనా? అట్లా ఫైనాన్షియల్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇదేంటంటే అక్రిసెంట్ ఇష్యూ ఫస్ట్ ఇంట్రెస్ట్ సెటిల్మెంట్ రేట్ పార్ ఫ్రీక్వెన్సీ బేసిస్ దాన్ని రిటర్న్ చేస్తుందని. మీకు ఫైనాన్స్ డిగ్రీ ఫైనాన్షియల్ సంబంధించిన ఎవరన్నా సబ్జెక్ట్ చదివితే వాళ్ళకి ఈ ఫార్ములాస్ గురించి తెలుస్తుంది. బట్ నాకు కూడా ఇవి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు వాడలేదు ఇన్ఫాక్ట్. ఓకే, కానీ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్పగలను. చూశాను కదా, లాజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్, ఎల్స్, ఎర్రర్, ఇఫ్ తీసుకున్నాం. లాజికల్ టెస్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ కాదు, ఇక్కడికి వద్దాం. సేల్స్ చార్ట్ లోకి వద్దాం. సేల్సా శాలరీ చార్ట్ లోకి వద్దాం. శాలరీ చార్ట్ లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఫంక్షన్ ఇస్తున్నా, లాజికల్ ఫంక్షన్ ఇఫ్. లాజికల్ టెస్ట్ వాల్యూ వచ్చేసి లాజిక్ ఏంటి అని అడుగుతుంది. లాజిక్ ఏంటి అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. లాజిక్ ఏంటి అంటే ఈ 4 సెలెక్ట్ చేసుకున్నా. ఓకే చేసా. ఇఫ్ వాల్యూ ఈస్ ట్రూ, వీటిల్లో ట్రూ వాల్యూ ఏదన్నా ఉంది అంటే, ఇఫ్ వాల్యూ ఈస్ ఫాల్స్, ఇక్కడ చూడండి, చెక్ వెదర్ ద కండిషన్ ఈజ్ మెట్ అండ్ రిటర్న్స్ one value if true, another value if false. Logical test is any value or expression that can be evaluated true or false. True or false ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ట్రూ ఉంటే ఇక్కడ ట్రూ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ ఉంటే ఇక్కడ ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అవునా? ఇక్కడ నేనేం చేశాను, నెంబర్స్ ఇచ్చాను కాబట్టి ఫార్ములా రిజల్ట్ ఏం చూపిస్తుంది, ఇవన్నీ ప్రింట్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ ప్రింట్ చేస్తుంది. అదే ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే అవి మాత్రమే ప్రింట్ చేస్తుంది. అలాగే లాజికల్స్ లోనే అండ్ తీసుకోవాలనుకుంటే లాజికల్ అండ్ వాల్యూ ఫార్ములా రిజల్ట్. నెక్స్ట్ నాట్, స్విచ్, ట్రూ. ఈ ఫంక్షన్స్ కొన్ని ఉంటే, టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ కూడా సేమ్. ఓకేనా? మీకు కావాల్సినప్పుడు ఏ ఫంక్షన్ అయితే మీకు యూజ్ అవుతుందో, ఒకరోజు ఒక 1 or 2 days మీ దగ్గర టైం కనుక ఉన్నట్లయితే, సిస్టమ్ యాక్సెస్ కూడా మీ దగ్గర ఉంటే ఏమా, ఒక్కరోజు దీని మీద కూర్చోండి. ఓకే, ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి, ఈ ఫంక్షన్స్ లో ఏ డేటాకి ఏ ఫంక్షన్ వాడాలి మీకు కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఇంకొకటి డేట్ అండ్ టైం ఫంక్షన్స్. డేట్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఇయర్ ఎంత, ఇయర్ ఫస్ట్ ఇయర్, మంత్ ఫస్ట్ మంత్, డేట్ ఫస్ట్ డేట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇఫ్ వాల్యూతో పాటు డేట్ కూడా ప్రింట్ అయిపోయింది. ఇక్కడ లేదు, ఇక్కడ డేట్ అండ్ టైంలో ఇక్కడ ప్రింట్ చేస్తున్నా డే సీరియల్ నెంబర్ 1 ప్రింట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ డే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ 365 days ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. స్టార్టింగ్ డేస్ ఎంత, 1, ఎండింగ్ డేస్ 5. ఏ మెథడ్ లో ప్రింట్ అవ్వాలి ఇక్కడ ఉన్న చూస్ చేసుకుంటున్నా. వీటికి సంబంధించింది ఏమన్నా వర్కింగ్ అయితే, సూట్ అవుతే ఫైనల్ రిజల్ట్ 5 days కి కావాలనుకుంటే 5 days లో ఈ 3 rows ఎలా ప్రింట్ అయినాయో ఇక్కడ కూడా 3 rows అలా ప్రింట్ అయిపోతూ వచ్చేస్తాయి. డేట్ అండ్ టైం ఇట్లా మంత్ ప్రింట్ అవ్వాలన్నా, నెక్స్ట్ డేస్ ప్రింట్ అవ్వాలన్నా, సెకండ్స్ ప్రింట్ అవ్వాలన్నా, టైం ప్రింట్ అవ్వాలన్నా మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ లుకప్ గురించి నేను మీకు నెక్స్ట్ చెప్తాను కదా. ఎక్సెల్ అనేది రేపు చెప్తాను. ఎక్సెల్లో వి లుకప్, హెచ్ లుకప్, ఈ డేటా చెప్పేటప్పుడు, ఈ డేటా ఫిల్టర్ చెప్పేటప్పుడు వి లుకప్, హెచ్ లుకప్ చెప్తాను. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫార్ములాస్ లోనే మ్యాథ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ చూశారు. ఇంకా మోర్ ఫంక్షన్స్, వీటిల్లో ఉన్న ఫంక్షన్స్ కాకుండా, ఫార్ములాస్ కాకుండా మీకు ఇంకేమైనా ఫంక్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి ఫంక్షన్స్. అవి బ్రౌజ్ చేయాలనుకుంటే బ్రౌజ్ చేసేసుకోండి. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ
ఫంక్షన్స్ నేను చెప్పడానికి మీకు టైం సరిపోదు. ఎందువల్లంటే ప్రతి ఒక్క ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ తీసుకొని, వాల్యూ తీసుకొని, డేటా తీసుకొని చెప్తేనే మీకు అర్థమవుతుంది. సింపుల్ గా నేను మీకు ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం, మినిమం చెప్పాను కాబట్టి ఇవే మీకు సరిపోతాయి. ఇంకా మీకు ఫార్ములాస్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే మీ అంతటా మీరే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే, ఈ ఫంక్షన్ లైబ్రరీ ఇప్పటితో క్లియర్ అయింది. నెక్స్ట్ ఈ డిఫైన్ నేమ్స్, ఫార్ములా ఎడిటింగ్, క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ. ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను, G7 నుంచి H7 వరకు సెలెక్ట్ చేసుకున్నా. క్యాలిక్యులేట్ నవ్ అన్నా. క్యాలిక్యులేట్ నవ్ అంటే ఏం ఆప్షన్ ఇచ్చారు ఏంటో కూడా తెలియదు. క్యాలిక్యులేట్ షీట్ అంటే ఈ షీట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఏమని ఫార్ములాస్ ఇచ్చారు మీరు, ఫార్ములా ఇచ్చి క్యాలిక్యులేట్ చేయట్లా, డేటా ఇచ్చేసి క్యాలిక్యులేట్ కొట్టేస్తే క్యాలిక్యులేషన్ అయిపోతుంది మొత్తం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలో చూసారు. ఒకవేళ ఫార్ములా ఇచ్చిన తర్వాత కూడా డేటా మీకు వర్క్ అవ్వకపోతే, డేటా మీకు వర్క్ అవ్వకపోతే ఎట్లా ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసినా, క్యాలిక్యులేట్ షీట్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు లెట్స్ సే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇది తీసేస్తా. ఈ షీట్ లో లెట్స్ సే 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ సింపుల్ గా చేద్దాం. ఈ 3 నెంబర్స్ నేను సమ్ ఎంతో చూడాలనుకుంటున్నా, బట్ నాకు ఫార్ములా వద్దు. ఫార్ములా లేకుండా ఈ 3 నెంబర్స్ సమ్ ఎంతో నేను చూడాలనుకుంటున్నా. ఎలా చూస్తాను? క్వశ్చన్ సింపుల్ గా. సో ఈ ఫార్ములాస్ గురించి వదిలేయండి. మనం ఫార్ములాస్ గురించి ఈరోజు క్లాస్లో వాట్ ఈజ్ వాట్, ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి, ఏం చేయాలనే తెలుసుకుందాం. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా ఈ 3 నెంబర్స్ ఇచ్చారు, లేదు 6 నెంబర్స్ ఇచ్చారు. ఈ 6 నెంబర్స్ కి సంబంధించి సమ్ చూడాలి అనుకుంటున్నా. వన్ వే ఆఫ్ డూయింగ్ సమ్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ బ్రాకెట్స్ ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఈ 6 నెంబర్స్ యొక్క సమ్ ఇక్కడ నాకు ప్రింట్ అయింది. ఈ సమ్ ఫార్ములా ఇచ్చే టైం కూడా నాకు లేదు, కానీ ఫార్ములా ఇచ్చే స్కోప్ లేదు ఇక్కడ. బట్ నేను వీటి సమ్ ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా తెలుసుకుంటాము? ఎక్సెల్లో. క్వశ్చన్ అర్థమైందండి? చెప్తారా ఎవరన్నా? సార్ క్వశ్చన్ మళ్ళీ అడగరా? ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయండి. ఓకే, వీటంతటి సమ్ నేను ఫార్ములా ఇస్తే ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫార్ములా ఇచ్చి ఇవన్నీ తీసుకుంటే క్లోజ్ చేస్తే వీటంతటి సమ్ ఫార్ములా ద్వారా ఇక్కడ నాకు ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఏంటి, ఫార్ములా ఇచ్చే స్కోప్ నాకు లేదు. ఇక్కడ ఫార్ములా ఇచ్చే స్కోప్ నాకు లేదు, బట్ వీటి సమ్ము నేను చూడాలనుకుంటున్నా. ఈ నెంబర్స్ అంతా సమ్ము నేను చూడాలనుకుంటున్నా. ఎలా? వీటి సమ్ము నేను చూడాలి అనుకుంటున్నా. ఎలా? ఫార్ములా ఇస్తే కనపడుతుంది. ఓకేనా? వీటి సమ్ము ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా సెలెక్ట్ చేసి అది ఫార్ములా అమ్మా. సెలెక్ట్ చేసుకుంటాము, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ మీద సమ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇదిగో కింద వచ్చేసింది ఇక్కడ సమ్ ఫార్ములా. అది కాదు నేను అంటుంది, నాకు ఇక్కడ కనపడిన అవసరం లేదు.
జస్ట్ నేను వీటి సమ్ ఎంతో తెలుసుకోవాలి, బట్ నాకు ఈ ఎక్సెల్ లో ప్రింట్ కాకూడదు ఎక్కడ. ఎలా? ఇఫ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే వస్తుంది ఏంటండి? ఇఫ్ అనే ఆప్షన్. ఇఫ్ లేదు, లాజికల్ కాదు, లాజిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 షీట్స్ మీరు కంపేర్ చేస్తున్నారు. ఒక షీట్, ఈ షీట్ మీరు కంపేర్ చేస్తున్నారు. కాపీ చేసి షీట్లోకి వచ్చేసి ఈ షీట్ ఇక్కడ కూడా ప్రింట్ చేసేసి ఈ 2 షీట్స్ మీరు కంపేర్ చేస్తున్నారు అమ్మా. 2 షీట్స్ మీరు కంపేర్ చేయాలి. ఈ 2 షీట్స్ మీరు కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది డేటా, ఇక్కడ ఉన్నది డేటా సమానమా కాదా, సేమ్ మార్క్సా కాదా, షీట్స్ కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేయాలంటే ఎట్లా? వీటి సమ్, ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఇంటూ 5 30 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి 1 2 3 4 5 6 30 ఇట్లా మాన్యువల్గా చూస్తే టైం పడుతుంది, బట్ మనకి ఆన్సర్ వస్తుంది. కరెక్ట్, అవునా? టైం పడుతుంది, బట్ మనకి ఆన్సర్ వస్తుంది. అట్లా కాకుండా ఫార్ములా ఇవ్వకుండా విజిబుల్గా ఒక్కసారి చూస్తే చెప్పొచ్చా లేదా అనేది నా క్వశ్చన్. విజిబుల్గా చూసి క్లిక్ చేసే ఆప్షన్ ఉందా లేదా అనేదే నా క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు ఈ ఎక్సెల్లో మనకి దగ్గరగా ఒక 10 క్లాసెస్ అయినాయి కదా. ఈ 10 క్లాసుల్లో ఒక్కసారి కూడా నేను మీకు రైట్ బటన్ క్లిక్ చేసి వచ్చే ఆప్షన్స్ గురించి నేను మీకు చెప్పాల, అవునా? అలాగే మనం ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని వాల్యూస్ మనకి చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ జూమ్ లెవెల్ కానీ, పేజ్ సెటప్, పేజ్ బ్రేక్ వ్యూ కానీ, పేజ్ లేఅవుట్ కానీ, నార్మల్ వ్యూ కానీ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి, అవునా? ఈ ఆప్షన్స్ ద్వారా ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, వీటి సమ్ ఎంత, వీటి యావరేజ్ ఎంత నేను మీకు చెప్తా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, అవునా? A2లో నేనున్నా. A2 A3కి వచ్చేసా. A2 A3 ఈ 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసారా, ఈ 2 నెంబర్ల యావరేజ్ ఎంత? 3499.5 యావరేజ్ అంటే ఏంటండి? 2 నెంబర్ల యొక్క సమ్ డివైడెడ్ బై 2 చేస్తే దాని యావరేజ్ వస్తుంది. దీని యావరేజ్ ఎంత? ఎన్ని నెంబర్లు సెలెక్ట్ చేసుకున్నాను నేను? 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రెండింటి సమ్ ఎంత? 6999. అలాగే నేను నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటూ పోతుంటే కౌంట్ పెరుగుతుంది కదా. కౌంట్ పెరుగుతుంది, వాటి యావరేజ్, వాటి సమ్ క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ కౌంట్ ఎంత? 30. సమ్ ఎంత? 1 2 3 4 1 0. ఓకే, నైస్. ఇక్కడికి వచ్చి సేమ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. వీటి యావరేజ్ ఎంత? సారీ, కౌంట్ 30. 1 2 3 4 1 0. 1 2 3 4 1 0, కౌంట్ 30. సో దీస్ ఆర్ సేమ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చి వీటి యావరేజ్ కౌంట్ 30. సమ్ ఎంత వచ్చింది? 119958. కౌంట్ 30, సమ్ మాత్రం 1 2 3 4 1 0. దట్ మీన్స్ ఈ రెండిట్లో ఎక్కడో కొంచెం డిఫరెన్స్ ఉంది. అది ఎక్కడ అంటే ఈ 4 అనేది డిఫరెన్స్. సేమ్ వే మీరు ఎక్కడైనా ఎంత డేటా ఇచ్చినా, ఎంత పెద్ద డేటా ఇచ్చినా వాటి సమ్, వాటి కౌంట్ మీకు సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ కనపడుతుందమ్మా? అబ్జర్వ్ చేస్తున్నారా నా మౌస్ కర్సర్ దగ్గర? లెట్స్ సే సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఈ డేటా
600 rows ని ప్రింట్ చేశారు. 1 3 5 4 4 6 ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 2 కామా 6 కామా 2 3 are 6 ఇంకేం చెప్తాం? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ తర్వాత 3 6 9 3 6 9 తర్వాత 5 10 15 4 table 4 8 3 table అయిపోయింది. 5 table 4 table 2 table 6 12 18 సో ఇప్పుడు నేను ఈ డేటా ఎంత తీసుకున్నా, చూసారా ఎంత డేటా తీసుకున్నాను? ఈ డేటా అంతా తీసుకున్నా. ఓకే, ఈ డేటాలో ఈ రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. రో మీద క్లిక్ చేసిన వెంటనే కౌంట్ ఎన్ని ఉన్నాయి? 600 నెంబర్స్ ఉన్నాయి ఈ రోలో. వాటి సమ్ ఎంత? 1,80,300. ఈ రో సెలెక్ట్ చేసుకున్నా సేమ్ 600, కానీ 3,60,000. 600 3,60,600 5 lakhs 9 lakhs 72 lakhs 7,21,000 1 crore 10,81,000. ఇట్లా కౌంట్ 600 సమ్ మారిపోతుంది, చూసారా? లేదు అలా కాకుండా రో కాదు, ఈ కాలం సెలెక్ట్ చేసుకున్నా. ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటే 7 నెంబర్ ఉంది కౌంట్, 68 ఉంది సమ్. ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటే 7 నెంబర్ ఉంది సమ్ 252 ఉంది. అట్లా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. లేదా ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే వాటి సమ్ ఎంత వచ్చింది? 42,000 4,200 నెంబర్స్ ఉన్నాయి మొత్తం సెలెక్ట్ చేసుకుంటే. వాటి సమ్ ఎంత? 41,46,300 అట్లా వచ్చింది. అలా కాదు, నేను కొన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 rows సెలెక్ట్ చేసుకున్నా. 3 rows కి 1,800 కౌంట్ వచ్చింది. వాటి సమ్ ఇలా ఉంది. అలా కాదు, నేను ఒక పర్టికులర్ గా ఒక గ్రూప్ వరకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. 33 నెంబర్స్ చేసుకున్నాను. ఆ 33 నెంబర్స్ కౌంట్ వచ్చేసి 8,880. అట్లా సమ్ అనేది ఫార్ములాస్ అనేది ఇవ్వకుండానే, సమ్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆటో సమ్ యావరేజ్ ఫార్ములాస్ ఇవ్వకుండానే మన కర్సర్ లో ఏ నెంబర్స్ కు కావాలనుకుంటే ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ వాటి యావరేజ్ ఇస్తుంది, వాటి కౌంట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసి చెప్తుంది, అలాగే వాటి సమ్ ఎంతో మనకి చెప్తుంది. అర్థమైందండి? వాటి సమ్ ఎంతో మనకి చెప్తుంది. అర్థమైందా? ఓకే, ఇంకొకటి. అర్థమైంది సార్. ఇప్పుడు ఈ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎనీవేర్ మీరు రైట్ బటన్ ఇస్తే కట్ ఎలా చేయొచ్చో తెలుసు, కాపీ ఎలా చేయొచ్చో తెలుసు. పేస్ట్ ఆప్షన్స్ గురించి నేను మీకు చెప్తా. స్మార్ట్ లుక్ రేపు చెప్తా. ఇన్సర్ట్ అంటే ఏంటండి? ఇక్కడ ఉన్న చూసారా, ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్, ఈ ఆప్షన్సే షార్ట్ కట్స్ గా ఇక్కడ ఉన్నాయి. డిలీట్ ఉన్నాయి. క్లియర్ కంటెంట్స్, ఈ కంటెంట్స్ ఏమైనా వస్తే క్లియర్ కంటెంట్స్ లో ఇక్కడ చూసారు కదా, ఆ కంటెంట్. అనాలిసిస్, ఫిల్టర్ చేయాలన్నా సార్ట్ చేయాలన్నా ఫిల్టర్ సార్ట్ ఇక్కడ ఇన్సర్ట్ లో కూడా చూసారు. అలాగే రేపు డేటాలో ఫిల్టర్ సార్ట్ అలా కూడా మీరు చెప్పొచ్చు. గెట్ డేటా ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, డేటాని టేబుల్ నుంచి కానీ ఒక రేంజ్ నుంచి కానీ డేటా తీసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే
ఈ డేటా సెలెక్ట్ చేసుకుంది. క్లిక్ చేస్తే ఆ డేటా అనేది రేంజ్ అనేది ప్రింట్ అవుతుంది. చూస్తూ ఉండండి. లోడ్ అవుతుంది. 1 సెకండ్. చూసారా, ఈ డేటా మొత్తాన్ని ఒక డేటా లాగా, ఒక టేబుల్ లాగా మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్సెల్ చూపించింది. చూసారండి, ఎట్లా చేసి ఈ టేబుల్ని ఫార్ములాస్ లాగా ఎలా మార్చవచ్చు ఏంటనేది ప్రీడిఫైన్డ్ గా ఎక్సెల్ మీకు చూపించింది. ఇది హైలీ సో ఇప్పుడే మీకు అర్థం కాని విషయం ఇది. ఓకేనా, ఈ మనం ఇచ్చిన డేటాని టేబుల్ లాగా కూడా ఎలా మార్చొచ్చో చేసి చూపించింది అనమాట. ఓకేనా, అది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇన్సర్ట్ కామెంట్. కామెంట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, వర్డ్ లో చూసాం కదా, అట్లా కామెంట్ చేయొచ్చు. ఫార్మాట్ సెల్స్. సెల్ ఫార్మాట్స్ ఎలా చేయాలి, ఇక్కడ సెల్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సెల్ స్టైల్సే కదా సెల్ ఫార్మాట్ అంటే. ఫాంట్ ఎలా ఉండాలి, బోర్డర్ ఎలా ఉండాలి, ఫిల్ ఎలా ఫిల్ అవ్వాలి, ప్రొటెక్షన్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలా లేదా అనేది ఇక్కడ చూసాం కదా. స్టైల్స్ అది ఒక ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ పిక్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మీకు డేటా చెప్పేటప్పుడు, డేటాలో రేపు ఫిల్టర్ చెప్తాను కదా, ఫిల్టర్ తో పాటు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది, డేటా వాలిడేషన్ అని. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ జెండర్ ఫిల్ చేయమంటుంది. జెండర్ ఫిల్ చేయమంటుంది. ఇక్కడ మీ నేమ్ ఇచ్చారు, జెండర్ ఇచ్చింది. జెండర్ లో మీ నేమ్ దగ్గర ఎంటీ కాలం ఇచ్చాడు. మీ నేమ్ దగ్గర ఎంటీ కాలం ఇచ్చాడు. బట్ మీ జెండర్ దగ్గర డ్రాప్ డౌన్ ఇచ్చాడు ఆప్షన్. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ చూసారా, ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ లో. అట్లాగే డ్రాప్ డౌన్ ఎలా ఇస్తే మెయిలా ఫీమేలా లేదా అదర్ అనేది ఇక్కడ 2-3 ఆప్షన్స్ వస్తాయి. చూసారా, మీరు ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమో ఐడియా ఉందా? సే yes or no. సార్ అలాగే ఆ డ్రాప్ డౌన్స్ ఎలా తీయొచ్చు నేను మీకు రేపు డేటా చెప్పేటప్పుడు, డేటా వాలిడేషన్ అని ఒక పాయింట్ ఉంటుంది. ఈ డేటా వాలిడేషన్ గురించి నేను మీకు చెప్తా. ఓకేనా, నెక్స్ట్ డిఫైన్ నేమ్. ఇది మీకేం అవసరం లేదు. లింక్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే, లింక్ యాడ్ చేయాలి అనుకుంటే, సి డ్రైవ్ లింక్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే లింక్ వచ్చేస్తుంది. ఓకే, ఓకేనమ్మా. ఇప్పుడు నేను రైట్ బటన్ కట్ కాపీ చేశారు. పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. పేస్ట్ ఎందుకు హైలైట్ లేదండి? పేస్ట్ ఎందుకు హైలైట్ లేదు చెప్తారు ఎవరన్నా? ఓకే, స్మార్ట్ లుక్అప్ గురించి నేను మీకు రేపు చెప్తా. ఇన్సర్ట్, డిలీట్ కాంటెంట్స్ ఎట్లా చేయాలో మీరు చూసారు. ఫిల్టర్, సార్ట్ ఇవి కూడా మీకు తెలుసు. దీన్ని టేబుల్ ఎలా మార్చాలో ఇక్కడ చూడొచ్చు. కామెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు చూసారు. ఫార్మాట్ సెల్స్ ఎలా చేయొచ్చు మీకు తెలుసు. డ్రాప్ డౌన్స్ ఎలా చేయాలో మీకు రేపు చూపిస్తా ఇవి చెప్పేటప్పుడు. అంటే ఈ రైట్ బటన్ అంటే ఏం లేదండి, ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ ట్యాబ్స్ లో రెగ్యులర్ గా వాడే, అంటే ర్యాండమ్ గా రెగ్యులర్ గా వాడే ఆప్షన్స్ అన్ని ఇక్కడ లింక్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇంకోటి వచ్చేసి ఈ పేస్ట్ ఎందుకు హైలైట్ లేదంటే, సంథింగ్ నేను ఏదన్నా కాపీ చేస్తేనే కదా పేస్ట్ అనేది హైలైట్ అయ్యేది. ఇక్కడ కాపీ చేసుకున్నా, కాపీ చేసుకున్న వెంటనే ఇక్కడ పేస్ట్ ఆప్షన్స్ అనేవి హైలైట్ అయ్యాయి చూడండి. ఈ పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ ని ఎలా ప్రింట్ అవ్వాలో, పేస్ట్ నార్మల్ పేస్ట్ అవ్వాలా, నెంబర్ ప్రింట్ అవ్వాలా, ఫంక్షన్ ప్రింట్ అవ్వాలా, ట్రాన్స్పోజ్ చేసి ప్రింట్ అవ్వాలా, ఫార్మాటింగ్ చేసి ప్రింట్ అవ్వాలా, లింక్ ప్రింట్ చేయాలి. లింక్ కాపీ చేస్తే కాపీ లింక్ ఇది వాడతాం మనం. ఫార్మాటింగ్ కనుక మనం కాపీ చేస్తే ఫార్మాటింగ్ ప్రింట్ అవ్వమని అడుగుతా, పేస్ట్ చేయమని అంటాము. ట్రాన్స్పోజ్ చేయమంటే ట్రాన్స్పోజ్ పేస్ట్ చేయమని అడుగుతాము.
ఫార్ములా ఉంటే ఫార్ములా పేస్ట్ చేయమని అడుగుతాము, వాల్యూస్ ఉంటే వాల్యూస్ ప్రింట్ చేయమని అడుగుతాం, లేదా యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేయమంటే యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ 6 ఇచ్చా 45 అనేవి వచ్చేసింది. వీటంతటి సమ్ ఎంత ఇక్కడ వచ్చేసింది చూసారండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ 45 ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలని చూస్తుంది. పేస్ట్ చేస్తే 45 ప్రింట్ అవుతుంది. ఇట్లా వాల్యూ పేస్ట్ చేస్తే వాల్యూనే ప్రింట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది పేస్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా దాని కలరు, ఈ బ్యాక్గ్రౌండ్ కలరు, దాని ఫార్మాట్ ఎలా ఉందో ప్రింట్ అవుతుంది. ఓన్లీ వాల్యూ ప్రింట్ చేయమంటే ఓన్లీ 45 మాత్రమే ప్రింట్ అవుతుంది వాల్యూ, అవునా? ఫంక్షన్ ప్రింట్ చేయమంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ ప్రింట్ చేసిన వెంటనే ఇక్కడ ఈ ఫంక్షన్ దగ్గర ఫార్ములా వస్తుంది చూడండి. ఫంక్షన్ ప్రింట్ చేయమంటే ఫార్ములా వచ్చింది, వాల్యూ ప్రింట్ చేయమంటే 45 పడుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయమన్నా 45 నే అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలా ప్రింట్ అవుతుంది. ఫంక్షన్ అయితే ఫంక్షన్, ట్రాన్స్పోజ్ చేయమంటే ట్రాన్స్పోజ్ చేసి ప్రింట్ అవుతుంది. లేదు ఫార్మాట్స్ ఏమన్నా ఉన్నాయా, అక్కడ ఫార్మాట్ ఓన్లీ ఫార్మాట్ ప్రింట్ అయింది చూసారా. ఇక్కడ ఫార్మాట్ ఏంటి, అది టేబుల్ అనేది ఒక ఫార్మాట్ ఉంది, ఆ టేబుల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. లింక్ ఏమైనా ఉంటే లింక్ ప్రింట్ అవుతుంది, బట్ లింక్ లేదు. పేస్ట్ ఆప్షన్స్ అర్థమైనాయండి. యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయమంటే యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తుంది, నెంబర్ ఉంటే నెంబర్ ప్రింట్ అవుతుంది, ఫార్ములా ఉంటే ఫార్ములా కూడా కలిసి ప్రింట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ చేయమంటే ట్రాన్స్ఫర్ చేసి ప్రింట్ అవుతుంది. లేదా ఫార్మాట్ ఏమైనా ఉంటే ఓన్లీ ఈ టేబుల్, మన పక్కన ఈ టేబుల్ ఏముంది, ఈ టేబుల్ ఎలా ఉంటే ఆ ఫార్మాట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. లింక్స్ ఏమైనా ఉంటే ఆ లింక్స్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? అలా కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మనకి పేస్టింగ్ లో. పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ క్లిక్ చేసినట్లయితే ఫార్ములా ప్రింట్ అవ్వాలా, వాల్యూసా, ఫార్మాట్సా, కామెంట్సా, వ్యాలిడేషనా, కాలం విడ్త్ చేంజ్ చేయాలా, ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మాట్ యాడ్ చేయాలా, పేస్ట్ ఆప్షన్స్. ఆపరేషన్ ఏమైనా చేయాలా, ఆపరేషన్ అంటే దీనికి యాడ్ ఏమైనా చేయాలా, సబ్ట్రాక్ట్ ఏమైనా చేయాలా, మల్టిప్లే ఏమైనా చేయాలా, డివైడ్ ఏమైనా చేయాలా, ఇవి కూడా అడుగుతుంది. ఓకేనా? నేనేం చేశాను, ఓన్లీ వాల్యూస్ ప్రింట్ చేయమని అడుగుతున్నా, క్లిక్ చేశాను, ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇది కాపీ చేసుకున్నా, కాపీ చేసి ఇక్కడ దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి డివైడ్ చేయమంటున్నా. ఏమని, ఈ సెల్లో ఈ 45 ని ఈ 45 తోటి డివైడ్ చేయమంటున్నా. ఎంత వస్తుంది, 45 డివైడెడ్ బై 45 ఎంత అవుతుందండి? 1 సార్. వచ్చిందా? డివైడ్ చేయమంటే. అలా కాకుండా sir. నేను మల్టిప్లై చేస్తున్నా. ఇది క్లిక్ చేసుకొని రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ రైట్ బటన్ ఇచ్చి పేజ్ స్పెషల్లో 45 ని 45 తో మల్టిప్లై చేయమంటున్నా. చేస్తే ఎంత వస్తుంది, 2025 వచ్చింది. అలా కాదు, నేను ఈ 45 ని ఈ 45 తోటి సబ్ట్రాక్ట్ చేయమంటున్నా. అంటే 45 మైనస్ 45 ఎంత ఎంతండి? 45 మైనస్ 45 0 సార్. 0 వచ్చేసింది చూసారా. పేస్ట్ ఆప్షన్స్ లో కూడా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మైనస్, మల్టిప్లికేషన్, టెక్స్ట్, ఫార్మాట్, ఫార్ములాస్, ఓన్లీ వాల్యూసే, ఫార్మాటే ప్రింట్ చేయొచ్చు, లేదా సేమ్ అదే కాపీ పేస్ట్ చేయొచ్చు. చూసారా? అర్థమైందండి పేస్టింగ్ ఆప్షన్? సే ఎస్ ఆర్ నో, లేదా ఇంకొకసారి చెప్పమన్నా ఐఎమ్ రెడీ టు సే. దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అండి, అందువల్ల నేను మీకు టైం తీసుకొని చెప్తున్నాను. సార్ ఒకసారి రిపీట్ చేయండి. చెప్పండి సార్. ఏంటమ్మా వాయిస్ వినపడ వాయిస్ వినపడ ఇంకొకసారి చెప్పాలా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ ఉంది,
ఒక వాల్యూ నేను 90 అని ఒక వాల్యూ తీసుకున్నా. ఓకే, 90 అని ఒక వాల్యూ తీసుకున్నా. ఈ 90 అనే వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ 90 అనేది ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ అవుతుంది. ఓకే, లేదా వాల్యూ మాత్రమే ప్రింట్ చేయాలంటే ఈ సెల్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ సెల్లో కనుక ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెల్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేసి ప్రింట్ చేయమంటే యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తుంది. లేదు, దీనిలో ఈ సెల్లో ఫార్మాట్ ఏముందో ఆ ఫార్మాట్ మాత్రమే ప్రింట్ చేయి, నాకు వాల్యూతో సంబంధం లేదనుకుంటే ఫార్మాట్ చేస్తాను. లేదా ఈ సెల్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ మాత్రమే ప్రింట్ చేయంటే ప్రింట్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ సెల్ ఉంది, ఈ సెల్లో ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ వచ్చేసి ఈక్వల్ టు 45 ప్లస్ 45 ఫంక్షన్ 90. దీనికి ఏం చేస్తున్నాను, ఫార్మాట్ మారుస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్, టెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, ఆల్ బోర్డర్స్ ఇచ్చాను, మిడిల్లో ఇచ్చాను, కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేశాను, బోల్డ్ పెట్టాను, ఇటాలిక్ ఇచ్చాను, టెక్స్ట్ వచ్చేసి క్యాలిబ్రీ ఏరియల్ బ్లాక్ అని ఇచ్చాను. ఇది నా వాల్యూ. ఇందులో ఇప్పుడు ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ వాల్యూ మాత్రమే యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేయమంటే యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేసేసి ఇక్కడ వాల్యూ మాత్రం ప్రింట్ చేయమంటున్నా. వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ ఫంక్షన్ ప్రింట్ చేయమంటున్నా. ఫంక్షన్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి 45 ప్లస్ 45 ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ప్రింట్ అయింది. ఇక్కడ 19 మన ఈ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ నేనేం ప్రింట్ చేశాను, ఫంక్షన్ ప్రింట్ చేశా. 45 ప్లస్ 45 అనేది ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోజ్ చేసి ప్రింట్ చేయమన్నాను. ట్రాన్స్పోజ్ లో కూడా సేమ్ ఎలా ఉందో అలా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓన్లీ ఫార్మాట్ మాత్రమే ప్రింట్ చేయమన్నా, వాల్యూ వద్దు. ఫార్మాట్ నేను సెలెక్ట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలరు అలాగే బోర్డర్. అవునా, బోర్డర్ మొత్తం దిక్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్న ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ లింక్ ఏమన్నా ఉంటే లింక్ ప్రింట్ చేయమన్నా, లింక్ ఏం లేదు కాబట్టి జస్ట్ నార్మల్ గా వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందండి, ఒక నెంబర్ లోనే ఎన్ని టైప్స్ గా మనం ప్రింట్ చేయొచ్చో మీకు అర్థమైందా? క్లియర్ అయింది. ఇంకొకటి, ఇది జస్ట్ మనకి వ్యూవింగ్ ఆప్షన్స్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే పేస్ట్ స్పెషల్ లో ఈ వాల్యూని వేరే వాల్యూ తోటి కాపీ కానీ డివైడ్ కానీ మల్టిప్లై కానీ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయొచ్చు. ఇవి చూసారా, ఫార్ములా ప్రింట్ అయితే ఫార్ములా, వాల్యూ అయితే వాల్యూ, ఫార్మాట్ అయితే ఫార్మాట్, కామెంట్ అయితే కామెంట్, వ్యాలిడేషన్ అయితే వ్యాలిడేషన్ ప్రింట్ చేసాం మనం. ఇది పేస్టింగ్ ఆప్షన్స్ లో. ఆపరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే కాపీ పేస్ట్ లో కూడా మనం ఆపరేషన్ ఏమన్నా చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు, లెట్స్ సే అది చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ నెంబర్ తీసుకుని ఇక్కడ ఏదన్నా ఒక నెంబర్ 30 ఇస్తున్నా, 30 అని ఇచ్చి ఈ నెంబర్ ని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే ముందు కాపీ చేయాలి కదా, రైట్? సే ఎస్ ఆర్ నో. పేస్ట్ చేయాలంటే కాపీ చేయాలి లేదా? కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసేటప్పుడు వాల్యూస్ లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేస్తుంది. 90 ప్లస్ 30 యాడ్ చేయమంటున్నా, 120 వచ్చింది. ఇక్కడ కూడా 30 తీసుకుందాం. 90 ప్లస్ 30 యాడ్ చేయమంటే 120 అయింది. ఇది కాపీ చేస్తున్నా, మళ్ళా ఇక్కడ పేస్ట్ చేసేసి పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ ఆప్షన్స్ లో అన్ని ఫిల్ చేయమన్నాను కాబట్టి సేమ్ ఇది ఎలా ఉందో అలా వస్తుంది. యాడ్ లో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 90 మైనస్ 30 60. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ ఆప్షన్స్ లో మల్టిప్లై, ఇప్పుడు
పేస్ట్ ఆప్షన్స్ లో డివైడ్, ఈ పేస్ట్ ఆప్షన్స్ లో అన్ని అయిపోయినాయి కదా, యాడ్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లై, నన్. ఇక్కడ అన్ని ఫార్మాట్స్ ఇక్కడ నన్ను క్లిక్ చేస్తే సేమ్ ఇది ఎలా ఉందో అలా ప్రింట్ అవుతుంది. అర్థమైందండి పేస్ట్ ఆప్షన్స్ ఎలా చేస్తాను? ఒకసారి ఒక 1 minute టైం చూసుకొని ఎట్లా జరిగినాయి ఏంటి చూసుకోండి. I'll have some water. See, పేస్టింగ్ ఆప్షన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, అందువల్ల నేను మీకు చెప్తున్నాను ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. ఇప్పుడు చూడండి, వీటి వాల్యూ అంతా, వీటి సమ్ అంతా ఫంక్షన్ లేకుండా వీటి సమ్ నేను తెలుసుకోవచ్చా? సి 120 minus 60 plus 2700 plus 0.333 plus 90 వీటి వాల్యూ నేను ఫంక్షన్ ఇవ్వకుండా తెలుసుకోవచ్చా? సి yes or no? ఉన్నారా క్లాస్ లో? నా వాయిస్ వినపడుతుంది కదండి అందరికి? ఎస్ సార్. అదే నేను అడుగుతున్నాను ఏంటంటే, ఎలా సెలెక్ట్ చేసి కింద అక్కడ మార్క్ అయ్యింది సార్. ఓకే, వీటి కౌంట్ ఎంతండి? 5. అంటే వీటి మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి? 5 సెల్స్. వీటి సమ్ మొత్తం ఎంత? 120 minus 60, 60 plus 90, 120 plus 2700, 2850.333.333. అర్థమైందా? సేమ్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకుంటే కౌంట్ 5. ఇక్కడ సెల్ లేదు కదా, సెల్ డేటా లేదని ఇది కౌంట్ తీసుకోవాలా. కౌంట్ 5 విత్ సమ్ 450. అర్థమైంది కదండి? ఇప్పుడు వన్ వే ఆఫ్, ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎలా కట్, కాపీ, పేస్ట్, ఇవి పేస్ట్ స్పెషల్స్ ఇవి ఎలాగో తెలుసుకున్నారు, పేస్టింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్స్ తెలుసా? ఇది టెక్స్ట్ చేంజ్ చేయటం 90. ఇక్కడ ఇదేంటండి? ఫాంట్ కదా, ఫాంట్. ఇది సైజ్, ఇది బోల్డ్, ఇటాలిక్, ఇది మిడిల్ లో ఉండాలా లేదా? ఫిల్ విత్ కలర్ చేంజ్ చేయాలంటే ఎలా? ఇది టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఎలా? ఇక్కడ టేబుల్స్ లో బోర్డర్స్ ఎలా ఇవ్వాలి అది. ఇక్కడ ఇండెంట్, ఏ ఇండెంట్, లెఫ్ట్, లైట్, ఇవి. తర్వాత ఫార్మాట్ పెయింటర్, ఈ ఫార్మాట్ లో ఉన్నది సేమ్ ఇదే ఫార్మాట్ లో పెయింట్ చేయొచ్చు. ఇవి మర్జ్, ఓకే, ఇది కామా, ఇది పర్సంటేజ్, ఇవి సింబల్స్ ఏమైనా కావాలనుకుంటే కరెన్సీ సింబల్స్, ఇవి ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్స్, స్మార్ట్ లుక్అప్, ఇన్సర్ట్ ఇవన్నీ చూసారు. లుక్అప్ మాత్రం రేపు చెప్తాను మీకు డేటాలో. ఇంకా ఈ టేబుల్, ఇన్సర్ట్, కామెంట్స్, ఫార్మాట్స్ ఇవి చూసారు. తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చినాయో, ఇక్కడ ఉన్నవే ఫార్మల్ గా ఇవి ఎందుకు, ఈ రైట్ బటన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే మోస్ట్లీ ఇవి ఆప్షన్స్ లేకుండా ఫుల్ ఎక్సెల్ లో వర్క్ చేస్తారు. ఫుల్ ఎక్సెల్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది, కాబట్టి వెంటనే రెడ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటారు. లేదా ఇక్కడ లేని ఆప్షన్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకుని ఆప్షన్స్కి వెళ్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ ఏం జరుగుతుందో, షీట్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటి, ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వస్తాయో చూసారు. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ బార్ లో మనం ఏమన్నా ఆపరేషన్ చేస్తే వాటికి సంబంధించిన డేటా ఇక్కడ స్టేటస్ బార్ లో ఇస్తారు. ఇంకొక దగ్గర రైట్ బటన్ క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు చెప్తాను. ఓకే,
ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫార్మాట్ లో షీట్ రీనేమ్ షీట్ ఎలా చేయాలి, మూవ్ ఎలా చేయాలి, ట్యాబ్ కలర్ ఎలా మార్చాలి చూసారు కదా. ఇది ఇక్కడ ఫార్మాట్ లో. అలాగే ఇక్కడ కూడా ఈ షీట్ మీద రైట్ బటన్ చేస్తే కొత్తగా షీట్ ఇన్సర్ట్ చేయమంటే ఏం చేయాలి, వర్క్ షీటా, చార్టా, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ డైలాగా. వర్క్ షీట్ తీసుకుంటాం, వర్క్ షీట్, షీట్ 3, షీట్ 4 ఇన్సర్ట్ అయిపోయింది కదా. అలాగే షీట్ 3లోనే మళ్ళా డిలీట్ చేయమంటే ఈ షీట్ 4 నాకు వద్దు, క్లిక్ చేసి డిలీట్ చేసామంటే ఆ షీట్ 4 డిలీట్ అయిపోతుంది. అదే ఒక ఆప్షన్. తర్వాత రీనేమ్, షీట్ 3ని రీనేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేద్దాం, పేస్ట్ అనే యాక్టివిటీ మనం చేసాం కదా, పేస్ట్ అనే యాక్షన్ చేసాం కాబట్టి పేస్ట్ అనే షీట్ రీనేమ్ ఇచ్చాను. మూవ్ చేయాలంటే మూవ్, కాపీ చేయాలనుకుంటే కాపీ. ఇక్కడ చూసాం కదా మూవ్ కాపీ ఎలా చేయొచ్చు, సేమ్ అదే ఆప్షన్ ఇక్కడ మూవ్ ఆర్ కాపీ ఎలా చేయొచ్చు. ఏంటి, పేస్ట్ ని పైకి పంపించాలనుకుంటున్నాను, పేస్ట్ ని పైకి జరిపాను, ఓకే చేశాను. షీట్ 1 వెనక్కి జరిగింది, పేస్ట్ అనేది ముందుకు వెళ్ళిపోయింది. అలాగే కాపీ చేయాలనుకుంటే కాపీ, క్రియేట్ కాపీ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. పేస్ట్ 2 అనేది కాపీ అయిపోయింది, పేస్ట్ 1 అనేది ఒరిజినల్ షీట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఆర్ కాపీ ఇచ్చింది, వ్యూ కోడ్ మీకు అక్కర్లేదు. ప్రొటెక్ట్ షీట్, షీట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలో మనం చూసాం కదా ఇంతకుముందు. అన్ని షీట్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే పాస్వర్డ్ ఎలా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది, చేసేసారు. నెక్స్ట్ ట్యాబ్ కలర్, ఈ ట్యాబ్ కలర్ లా మార్చొచ్చు, ఈ ట్యాబ్ హైడ్ ఎలా చేయొచ్చు, అన్ని షీట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ మీకు ఇక్కడ ఉందన్నమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం డౌట్స్ గురించి.